హాయ్. ముందుగా హెచ్ఎంపివి వైరస్ గురించి భయపడుతున్న ప్రజలకు నేను తెలియజేయడం ఏమనగా, ఇదేమీ కొత్త వైరస్ కాదు. ఇది 2001లోనే ఐడెంటిఫై చేశారు. ఈ వైరస్ వచ్చిన వాళ్ళు కామన్ కోల్డ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవే సిమ్టమ్స్ ఉంటాయి. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఎంత దరిద్రంగా తయారయ్యాయంటే, నిమిషానికి ఒకసారి అప్డేట్, మరో కొత్త కేసు, ఇంకో కేసు, 6 కేసులు 7 కేసులు అనుకుంటూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. నేను మీ నుండి కోరుకుంటుంది ఏంటి అంటే, ఇదేం పెద్ద అంతగా ఎఫెక్టివ్ వైరస్ కాదు. అండ్ మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే, ఎవరికైతే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి బాగా అంటే వీక్గా ఉంటారు, వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుందో వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్లీ బిలో 5 years చిన్న పిల్లలకి అండ్ అడల్ట్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఇవి కామన్ కోల్డ్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, దగ్గు అంట, జలుబు, కామన్ కోల్డ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో వాటికి. ఇది కామన్గా ఫీవర్ వస్తే ఇక పారాసిటమాల్ వేసుకోండి. జలుబు వచ్చిందనుకో యాంటీ హిస్టమైన్స్ లైక్ చెస్టాన్ కోల్డ్, సిట్రజిన్, వెల్మోంటస్, మాంటెకెల్సీ, సినారెస్ట్, నేను ఏవైతే ట్యాబ్లెట్స్ చెప్పానో కామన్ కోల్డ్ సిమ్టమ్స్కి ఇవి వాడండి చాలు. ఇంకా స్టీమ్ ఇన్హలేషన్ పట్టండి. దానికి తెగ ఇక్కడ ఇందాకే టీవీలో చూసా, 6 కేసులు 4 కేసులు, ఇక్కడ కేసు అక్కడ కేసు అని ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, ఇది కొత్తగా ఇప్పుడు నిన్న మొన్న పుట్టుకొచ్చిన వైరస్ అయితే కాదు. ఇది 2001లోనే ఐడెంటిఫై చేశారు. సో కొద్దిగా అందరూ జాగ్రత్తగా ఉండండి. వింటర్ సీజన్లో ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీలైనంత వరకు భయపడకండి. ఇదేం పెద్దగా పట్టించుకోకండి. కామన్ కోల్డ్ సిమ్టమ్స్, ఎవరికైతే కామన్ కోల్డ్ సిమ్టమ్స్ వస్తాయి, ఇదే హెచ్ఎంపివి వైరస్. ఏంటంటే కొద్దిగా న్యూమోనియా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కామన్ మెడిసిన్స్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ మెడిసిన్ వాడి ఈ వైరస్ నుంచి బయటపడండి. థ్యాంక్ యూ. వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.